రాయలసీమని రతనాల సీమ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఒక హంద్రీ నివా ప్రాజెక్ట్‌నైతే తీసుకొచ్చారు. దీని వెనకాల నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఏ విధంగా ఉందని మనం అనుకోవచ్చు? ముందుగా హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా మన కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతమైనటువంటి కుప్పం వరకు ప్రవహింపజేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ఆయన అపర భగీరథుడనే చెప్తానండి నేనైతే. అలనాటి భగీరథుడు నింగినున్న నీటిని నేలపైకి తీసుకువచ్చి భగీరథుడు అయ్యాడు అని మనం చరిత్రలో చదువుకున్నాం తప్ప చూడడం జరగలేదు. కానీ ఈనాటి ఈ భగీరథుడిని మాత్రం చూసే అదృష్టం మనందరికీ లభించిందండి. ఎందుకు భగీరథుడు అంటున్నాను అంటే, ప్రాజెక్టులు నిర్మించి నీటిని నిల్వ చేసుకొని ఆ నీటి ద్వారా రాష్ట్రాన్ని ఎలా సస్యశ్యామలం చేయవచ్చు అని ఆలోచన చేయడంలో మా చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి అపర మేధావి ఇంకెవరూ లేరండి. కాబట్టి ఖచ్చితంగా ఆయన అపర భగీరథుడే అని నేను భావిస్తున్నా.